తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా బరాబర్ మీరు ఇచ్చిన మాట, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ నోటి నుంచి వచ్చిన మాట, అర్జెంటుగా పోయి తెచ్చుకోండి, మేము రాగానే చేస్తామన్నారు రుణమాఫీ. ఆ రోజు మీరు ఆంక్షలు చెప్పలే, మీ మేనిఫెస్టోలో ఆంక్షలు పెట్టలే, మీరు హామీ చేస్తామని మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టలే. మరి ఇవాళ ఎందుకు ఆంక్షలు పెడతారు? కాబట్టి గత ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎట్లా చేసిందో మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పినారు, ఏకబిగిన ఇస్తాం మేమని. కేసీఆర్ 3 సార్లు 4 సార్లు చేసిండు, మేము ఏకబిగిన ఇస్తామన్నారు, సంతోషం. ఏకబిగిన కాకపోతే మీరు 2 సార్లకే ఇవ్వండి, ఏమో ఇప్పుడు ఎట్లా తలపెట్టింది కదా, 1,00,000 లోపు ఒకసారి, 1,00,000 తర్వాత ఒకసారి అట్లే ఇవ్వండి. కానీ ఆ జీవోను ఉపసంహరించుకొని, గైడ్లైన్స్ను ఉపసంహరించుకొని, పట్టదారు పాస్బుక్ రైతు దగ్గర ఉండేటువంటిది ఏది పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఏ తోకా తొండాలు వెతకకుండా ఖాతాదారులందరికీ రుణమాఫీని వర్తించాలి. బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నటువంటి ఖాతాదారులందరికీ వర్తించాలి. ఎవరైనా అనర్హులు ఉంటే తర్వాత ఏరేసుకోండి, ఎనీ టైం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు. ఇదే కాదు, ఏదైనా ప్రభుత్వ ధనం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ విశేషమైన అధికారం ఉంది. ఖచ్చితంగా రుణమాఫీ షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం రైతుల సంఖ్యను ప్రకటించమని కోరుతా ఉన్నాం. 1,00,000 వరకు ఎంతమంది ఉన్నారు, 2 లక్షల వరకు ఎంతమంది ఉన్నారో ప్రకటించమని కోరుతా ఉన్నాం. కుటుంబంలో భూమి ఉంటే చాలు, వాళ్ళు ఒకే గొడుగు కింద ఉన్నా సరే, భర్త భార్య మేజర్ పిల్లలు ఒకే గొడుగు కింద ఉండి వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కారణం చెప్పి ఏరువేత చేసి సంఖ్యను కుదించి తగ్గించి మేము ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి, అన్నదాతల కాడ కొసిరి మీరు ఆంక్షలు పెడితేనే మీరు పెద్దగా అవుతారని నాకు అర్థం కాదు. రాష్ట్రం పెద్దగా అవుతుందా? రాష్ట్ర సంపద పెంచేటోళ్ళు కదా అన్నదాతలు, వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కదా. ఉదారంగా చేయి దులిపితే ఏం పోతుందండి మీది? ఎవరికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోరా? నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే అలా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఇక పిల్లలు పాస్ అయితే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంపీలు, పిహెచ్డీలకు రేట్లు కడతారు, ప్రోత్సాహకాలు ఇంత ఇస్తామని. ఆడపిల్లలు స్కూటీలు ఎంట్రీ, ఇవన్నీ పక్కకు పోని. సరే, వాటి మీద ప్రజలు రేపు ఆలోచిస్తారు. ఈ రాష్ట్రం వ్యవసాయ సంపన్నమైన రాష్ట్రం, వ్యవసాయం బాగుపడ్డ రాష్ట్రం. అటువంటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే పని వదిలిపెట్టేసి ఆంక్షలు పెట్టి ఉన్న రైతుల నోట్లో మట్టి కొడతారా? ముమ్మాటికి ఇది రైతుల్ని వంచడమే, రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి వెనక జరగడమే ఈ ప్రభుత్వము. కేసీఆర్కు మించి ఏం చేస్తారో మీరు అది చెప్పండి, అదే అమలు చేయండి. మీరు చెప్పిన మాటనే మీరు మిమ్మల్ని అమలు చేయమని కోరుతా ఉన్నామే, కొత్తగా ఒక డిమాండ్ పెడతలేం. మేనిఫెస్టోలో పెట్టని ఆంక్షలు, మీరు మాట్లాడినప్పుడు పెట్టని ఆంక్షలు, ఎన్నికల ప్రణాళికలో చెప్పని ఆంక్షలు, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పని ఆంక్షలు, ఎంత 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 ఇదిగా ఆశ కల్పించి రైతాంగాన్ని లోపరుచుకుంటాయల్లా. ప్రతి రైతు అప్పు చేయని వాళ్ళు కూడా పోయి పాపం అప్పు తెచ్చుకున్నారు, మాఫీ అవుతుంది కదా అని. మీరు ఇలా ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. మేమేమో దీర్ఘకాలికంగా రాబోయేటువంటి రోజులలో, ఒక దశాబ్దం అయింది, మళ్ళీ రాబోయే ఇంకో 4-5 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎంత చిన్న సాగుబడి చేసే రైతైనా తన కాళ్ళ మీద తాను నిలబడి కరెంటు, నీళ్లు, పెట్టుబడి ఇవన్నీ ఉచితంగా సర్కార్ ఎదురొచ్చి చేస్తుంది. కాబట్టి తను చేసే కష్టం, తనకు వచ్చే ఉత్పత్తితోన తన కుటుంబాన్ని తను బాగా నడుపుకుంటూ ఒకరికి చేయి జాపకుండా బ్యాంకుల ముందు పోయి నిలబడి, క్యూలో నిలబడి అప్పు తెచ్చుకొని ఒక స్థితిలోకి తెలంగాణ రైతు రావాలని చెప్పి మేము ఆకాంక్షించి ఒక్కొక్క చర్య తీసుకుంటూ వచ్చినాం. మీరేం చేసిండ్రు? ఆశ కల్పించి ఇప్పుడు లేకున్నా సరే ఇప్పుడు పోయి అప్పు తెచ్చుకోపండి కొత్తగా అని చెప్తారు. మీరు ఉన్న అప్పులు కాక కొత్తగా అప్పులు తెచ్చుకోమని మీరే సలహా ఇస్తారు. ఇక తెచ్చుకున్న అప్పులు తెచ్చుకున్నాక ఆంక్షలు పెట్టింది. ఇవాళ రేపు ఒకసారి అమలైతే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఊర్లో అనేది ప్రారంభమైతే
నిజమైనటువంటి సంబరం అప్పుడు చూస్తారు మీరు. మార్చుకుంటారా మార్చుకోరా మీ విధి విధానాలు అందరికి ఇస్తారా అయ్యారా మీరు ఇచ్చేటువంటి మీ చర్యల్ని బట్టి రేపటి నుంచి పరిణామాలు ఉంటాయి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.